పాటలే మారింది ప్రతిక్షణం. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి టియర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓకే, మరి నేను ఎంట్రీ ఇచ్చేసాను. మరి అమ్మాయిలు మీరెప్పుడు ఇస్తారు ఏంటి ఎంట్రీలో? అందమైన పామలు, లేత మెరుపు తీగలు, అందమైన పామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే. ఓకే, మరి పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ సారీస్ తో అమ్మాయిలకు వెల్కమ్. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. ఈ రోజు 150. ఏంటి అనసూయ చిరంజీవి గారు 150 సినిమా గురించి మాట్లాడుతుందా అనుకున్నారా? అక్కడే మీరు పాలకూర పప్పులో కాలేశారు. ఇప్పుడు బేసిక్ గా ఈ రోజు అస్సలు నాకు బాగాలేదు, అలాగే గోల్డ్ రష్ కి వెళ్ళే రోజు ఎప్పుడు వస్తుందో ఏమిటో, నాకు ఎప్పుడు బంగారం వస్తుందో ఏంటో, అసలు నా టైం ఏంటో అని అనుకుంటూ ఉంటాం కదా. అదేనండి, ఈ రోజు మన గ్రెగేరియన్ క్యాలెండర్ లో 150వ రోజు అనమాట. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అయితే 151వ రోజు. అదేనండి 4 years ఒకసారి వస్తుంది కదా, లీప్ ఇయర్ అనమాట. సో ఆల్రెడీ 150 days అయిపోయాయా? అంటే ఇంకా బ్యాలెన్స్ 215 రోజులు మాత్రమే. తొందరగా పనులు ఫినిష్ చేసేసుకోండి. ఏమిటి మరి, అలాగే మనం తొందరగా ఇంట్రొడక్షన్ తీసుకుందామా? హాయ్ అను, నా పేరు మినీ. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ మినీ, ఐ లవ్ యూ టూ. నీ పేరు నీలాగే మినీ అంతేనా? అంతే, ఇంకేం లేదా? ఫుల్ ఉయ్యాల ఊపుతూ దీనికి ఏం పేరు పెడదాం? నీ పేరు మినీ అన్నారు అంతేనా? అంతే అను. ఓహో, నిజంగా మినీ అయితే బాగుందబ్బా. హాయ్ మినీ. హాయ్ అను. కానీ నువ్వు మాక్సిమం బంగారం గెలుచుకోవాలి ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హాయ్ అనసూయ, నా పేరు మేఘన. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ గోల్డ్ రష్. ఓ సూపర్, యూఆర్ సెలెక్టెడ్. ఇంకే బంగారం కాసులు నీకు పడిపోవాలి మేఘన. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నువ్వు ఇలా బిస్కెట్ వేసినందుకు కాదు, ఇష్టంగా ఏ పని చేసినా తప్పకుండా సక్సెస్ అవుతారు కాబట్టి నీకు గోల్డ్ రష్ ఇష్టంగా వచ్చావు. సో బోల్డంత బంగారం రావాలి నీకు. ఓకే, తర్వాత డార్లింగ్ నీ పేరు? హాయ్ అనసూయ, నా పేరు రోహిత. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ నుండి వచ్చాను. అండ్ నేను చాలా కంగారుగా ఉన్నాను. యాడ్ చేయద్దు కూడా. నువ్వు నా ఫేవరెట్ యాంకర్. ఐ లైక్ యూ టూ రోహిత. థ్యాంక్ యూ. అండ్ నేను రోజు గోల్డ్ రష్ మిస్ అవ్వకుండా చూస్తాను. ఓకే, సో మినీ, మేఘ్నా అండ్ రోహిత, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ మనం ఆటలోకి వెళ్లే ముందు మనకి పరిచయాలు ఇంకా బాగా పెరగాలంటే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయో తెలుసుకోవాలి నేను. సో బేసిక్గా మీ ఇంటి పక్కన ఎలాంటి వాళ్ళు వస్తే బాగుండు అని అనిపిస్తుంది మీకు? మనం బాగా పటాయించే వాళ్ళు వస్తాం బాగుండు అనిపిస్తుంది. మీ ఇంటి పక్కన ఉంటేనే పటాయించాలా నేను? అవును. తల్లే, ఇంకా ఈజీగా ఉంటుంది కదా అన్ని తెలుసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ నువ్వు? బాగా రిచ్ పీపుల్ ఉండాలి. ఎందుకంటే రిచ్ పీపుల్ ఉండాలి, అందులో ఒక అబ్బాయి ఉండాలి. అబ్బాయికి లైన్ వేయాలి, అబ్బాయి మనకి లైన్ వేయాలి. అర్థమైంది. దాని తర్వాత ఏం జరుగుతుందో మేము ఊహించుకుంటాం, సినిమాలు చూస్తాం బాగా. నెక్స్ట్ రోజు పక్కన ఒక మంచి హీరో ప్రభాస్ ఉంటే చాలు. ఇప్పుడు కదా నువ్వు చెప్పావు, కానీ బిజీ ఉంటాడు, ఇంట్లో ఉండడు. బాహుబలి సెట్ లో ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తారు కదా, అంటే కనిపించినా చాలు. అవును, ఇప్పుడు అయిపోయింది అనుకో బాహుబలి సినిమా, తర్వాత సాహో అంటూ బిజీగా అయిపోయారు. బట్ ఐ లైక్ యువర్ ఐడియా. ఎనీవేస్, ఇక ఆట మొదలు పెడదామా? లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఓకే, ఈ
మరి ఈ ఆట గురించి తెలుసుగా ఈ రౌండ్ లో. ఆల్ ది బెస్ట్. మీ టైం 60 seconds ఈచ్. ఫస్ట్ మినీ నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు వలచిన ఆ గనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుల్లి నీ వయసుకి జతగాడు. సూపర్. ఈ పాట తెలుసా నీకు? ఏ క్లాస్ లో ఉన్నావే అప్పుడు పెళ్లి సందడి వచ్చినప్పుడు? మనం హీరోస్ ని హీరోయిన్స్ ని తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవుతుంటాం. ఎప్పుడైతే ఏంటి అంతే అంటావా? అంతే అసలు. ఓకే, సో నువ్వు నీ మనస్సు ప్రియా. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ప్రియుడు ఎవరే అతగాడు తుల్లి నీ వయసుకి జతగాడు. ఇంతకీ ఒక సీక్రెట్ చెప్పు అక్క. చెల్లె నిజంగానా? నిజంగా బాగా సంకైపోయారే. కంగ్రాచులేషన్స్. తీరుగా ఒళ్ళు చల్లని హాయిగా దిగి కౌగిలందించెని. ఓకే, సూపర్ స్టార్ మినీ. నెక్స్ట్ మేఘ్నా. దానికి అంత చక్కగా మేఘ్నా అని పెట్టి నీకు మినీ అని పెట్టారేంటో. మమ్మీ డాడీ ఏమిటి నీకు తెలుసా మేఘ్నా? ఏమిటి దాని పేరు ఏదో ఉంది కదా? మినీ అంతేనా? ఎందుకు పెట్టారు? మినీగా ఉన్నానని మినీ అని పెట్టేశారు. మినీ మాస్లో అన్నావా? అప్పుడేనా? లస్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు. సర్లే, మీ చెల్లి ఎలా ఆడుతుందో చూద్దామా? మేఘ్నా రెడీ? Yes. ఆల్ ది బెస్ట్. Thank you. అండ్ నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోని గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోడకాడ తెల్లిందా కుర్రదో కుర్రది. అంతేనా? ఎంత ఇచ్చారో అంతే వచ్చి అంటుంది. ఐ షో చాలా టైం ఉంది ఇంకా బ్యాలెన్స్. ఒకసారి మళ్ళీ వాడు. రాను రానుంటూనే చిన్నదో చిన్నదో రాములోడి గుడికొచ్చి చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో. ఓకే ఓకే, ఐ థింక్ యూర్ రైట్. చాలా టైం ఉంది. లెట్స్ నాట్ వేస్ట్ టైమ్స్. రైట్ ఆన్సర్స్ చూసేద్దామా? Yes. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. వెరీ గుడ్. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూ. ఓకే, సో బాల్ డన్ మేఘ్నా. ఇద్దరు అక్కచెల్లి చక్కగా 2 గ్రాములు గెలిచేసుకున్నారు. సరే రోహిత్, నువ్వు ఆడే ముందు ఒకటి తెలుసుకోవాలనుకున్నా మీ ముగ్గురు నుంచి. మీ ఏ ఫేవరెట్ హీరోకి పెళ్ళైపోతే మీరు బాగా ఫీల్ అవుతారు? ప్రెసెంట్ బాహుబలి ఫీవర్ నడుస్తుంది కాబట్టి ప్రభాస్కి పెళ్ళైపోతే నువ్వు ఫీల్ అవుతావా? మరి నీతోటే పెళ్ళైతే అంతకన్నా అదృష్టం ఉంటుంది. అయ్యో, మరి నువ్వు మేఘ్నా? అఖిల్కి పెళ్ళైపోతే అఖిల్ మేఘ్నా చాలా హట్ అవుద్ది. చాలా టైం ఉంది అంటావు కదా ఇంకా. ఓకే, నెక్స్ట్ మినీ. వరుణ్ తేజ్కి పెళ్ళైపోతే హట్ అవుతావా? నేను చెప్తా బాబు గారికి. ఇంకా మన డార్లింగ్ ఇప్పుడు మినీ ఎంత చదువుతుంది? ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఓ, ఇంకో 3 సంవత్సరాలు చదవాలి. ఆ తర్వాత ఇంకేదో రాలో. ఓకే, నా కోసం వెయిట్ చేస్తాడు వరుణ్ తేజ్. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది వరుణ్. ఓకే, మరి రోహిత్ ఆడదామా? ఆల్ ది బెస్ట్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. పెదవి దాటని మాట ఒకటుంది ఉంది ఆడదు. డాష్ సరిగా రైట్ సింగ్ ఇట్. పెదవి దాటని మాట ఒకటుంది వినవే సరిగా.
అడుగుతావని ఆశగా ఉంది అడగవేం తరువాత త్వరగా అడగరానిది ఏమిటి ఉంది. ఒక్కటి చెప్పావు. ఐ థింక్ ఐఎమ్ షూర్ అబౌట్ దాట్. బట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పెదవి దాటని మాట ఒకటి ఉంది. ఒకటి ఉందంట, దాన్ని ఏం చేయాలి? అయ్యో కౌంట్ డౌన్. చెప్పవే సరిగా. చెప్పవే అంటావా? షూరా? సరే నెక్స్ట్ లాస్ట్ ట్రై చేయి, ఏదో ఒక ట్రై చేయి. అడగరానిది ఏమిటి ఉంది. టైం అప్ అంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఆన్సర్స్ ప్లీజ్. పెదవి దాటని మాట ఒకటుంది. తెలుసుకో సరిగా. నేను తెలుపుతా కదా, ఫ్యాటీ ఎలా చేయాలో నేను తెలుపుతా. ఇందులో అబ్బా పురుష్ అని పెట్టి పాడు. అబ్బా పురుష్. యా. పెదవి దాటని మాట ఒకటి ఉంది అబ్బా పురుష్. సరిగా అడుగుతావని అబ్బా పురుష్ ఉంది అడగవేం త్వరగా అడగరానిది ఏమిటి ఉంది అబ్బా పురుష్. సరిగ్గా. అబ్బా 2 గ్రాములు మిస్ డ్రాప్ బాక్స్ లో. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ రౌండ్. నో ప్రాబ్లం. గుడ్ ట్రై. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓకే, సో దీంతో ముగ్గురు అయితే బాగా ట్రై చేశారు ఫస్ట్ రౌండ్ ని. కానీ స్కోర్స్ మాత్రం ఎలా ఉన్నాయో చూద్దామా ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి. లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీని క్యాప్షన్ లేదంట. ఓకే, మరి సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు ఈ అమ్మాయిల గురించి ఇంకొంచెం రాబడదాం ఇన్ఫర్మేషన్. గర్ల్స్ అంటే బేసిక్లీ జలసీ, ఇన్సెక్యూరిటీ ఇలాంటివి ఉంటాయి అంటారు. నాకు తెలీదు బేసిక్గా, ఎందుకంటే నాకు అలాంటివి లేవనుకో. బట్ ఇన్ జనరల్ అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు? నన్ను పెళ్లి చూపులకు వచ్చి మా చెల్లిని చూసినప్పుడు నేను ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాను. పాయింటే అవ్వాలి, తప్పదు. నా కోసం వచ్చావా, చెల్లి కోసం వచ్చావా? మరి నువ్వైతే చెల్లి ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన అనుకో, ఇప్పుడు నాకన్నా 2-3 అమ్మాయిలు చాలా బాగున్నారు అనుకో, ఎక్కడ వాళ్ళు సెలెక్ట్ చేస్తారో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. అవును, ఫస్ట్ లుక్ మాత్రం అందరూ లుక్స్కి వెళ్ళిపోతారు కదా, కానీ తర్వాత అసలు మ్యాటర్. కానీ నువ్వే ఇంటెలిజెంట్ అని తెలిసి నిన్నే సెలెక్ట్ చేస్తారు. టెన్షన్. ఓకే, తర్వాత రోహిత. మనం అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు, ఉన్న ఫాలోయింగ్ చాలా అనుకోవాలి. సూపర్, అసలు హైఫై ఇచ్చుకో. మీరు కూడా అర్థమైందిగా మ్యాటర్. వెరీ గుడ్. ఓకే, మరి ఆటలోకి ఎంటర్ అయిపోదామా? ఫస్ట్ మిన్నీ. అండ్ మినీ కోసం ఓపెన్. షూర్ అయిపోయిందా? టైం అప్ అయిపోయింది. ఓకే, చెప్ప పాప, ఎందుకు ఏమిటి ఎలా? అసలు జయంలో ఉదయ్ కిరణ్ ఉన్నాడా? మరి ఎందుకు పెట్టావు బేబీ? కన్ఫ్యూజ్ అయిపోయా. అక్కడ రాంగ్ మ్యాచ్. తర్వాత అవునన్నా కాదన్నా నితినా, అటు తిట్టు ఇటు తట్టు పెట్టావు. అవునన్నా కాదన్నాలో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఫస్ట్ అట్లానే పెట్టినా కానీ కన్ఫ్యూజ్ అయిపోయా, అలా పెట్టేసి. కన్ఫ్యూజ్. మళ్ళీ ఇంకోసారి వాడింది. ఈసారి నేను ఎన్నటికైనా కనీసం 5 times అంటది, చూద్దాం. తర్వాత విక్టరీ ఎక్కడ పెట్టావు నువ్వు?
వెంకటేష. యాక్చువల్లీ విక్టరీ వెంకటేష్ గారే, కానీ విక్టరీ అనే సినిమాలో నితిన్ హీరో. అక్కడ 3 రాంగ్ మ్యాచెస్. దిల్ రాజు. అమ్మయ్య, ఒకటి మ్యాచ్ అయినది కాబట్టి గ్రామ్ బంగారం కన్ఫర్మ్. థ్యాంక్ యూ. విక్టరీకి నితిన్ ఎందుకు పెట్టాలంటున్నానంటే రాజాకి వెంకటేష్, రాజా సినిమాలో వెంకటేష్ గారు హీరో కాబట్టి. సో 1 చేసినా 2 చేసినా 3 చేసినా ఆ మ్యాచెస్ ఒకటే గ్రామ్ బంగారం. రైట్ నో అయితే నువ్వు 1 రైట్ మ్యాచ్ చేసావు. కొంచెం నీకు ట్రిక్కీగా వచ్చాయి కానీ ఆలోచిస్తే వచ్చేసేది పాప. సాడా? హ్యాపీ. నేను సాడే, నీకు రాలేదని, నీకు ఇవ్వలేకపోయానని. నీతో ఉంటే చాలు. నేను హ్యాపీ అవ్వాలంటే ఏం చేయాలి? డాన్స్ చేయాలి. గుడ్ గర్ల్. అన్ని తెలుసు కానీ చేయట్లే. నీతో చెప్పిద్దామని. మ్యూజిక్. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరస్పర పతిత పావన సూత్ర. ఇంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్ మోజులే. ఏస్తారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో. ఓకే, సూపర్. డాన్స్ చాలా బాగా చేసావు, ఫుల్ ఎంజాయ్ చేసావు అబ్బా. ఇలాగే నువ్వు నెక్స్ట్ రౌండ్ లో మొత్తం బంగారం గెలుచుకొని డాన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. Thank you. మూవింగ్ ఆన్. మేఘ్నా రెడీయా? మేఘ్నా ఆడే ముందు నేను రెడీ లేను, నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. మీరు టైం పాస్ అవ్వడానికి చిలిపిగా చేసే పనులు ఏమిటి? లెక్చరర్స్ కి సైట్ కొట్టడం. చేసారు బాగుంటాడు ఏంటి? ఫిజిక్స్ సార్. నాలెడ్జ్. ఫిజిక్స్ సార్, మీ ఫిజిక్స్ బాగుంటుందట. నెక్స్ట్, ఎవరైనా నిద్రపోతారు కదా, వారిని బాగా డిస్టర్బ్ చేయడం. సిగ్లేదు పాపం, ఎంత అలసిపోయానో ఏంటో. నువ్వు పడుకుంటే ఎవరన్నా వస్తే ఏం కాదు. నెక్స్ట్ రోహిత. ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నంబర్ తీసుకొని నేను చాట్ చేస్తాం, ఆడిపించటం, టీస్ చేయడం. మోసం, కుట్ర, దగా. ఓకే అమ్మో, నాట్ ఓకే. ఓకే అంటే సరే గేమ్ వెళ్తామని. దా మేఘ్నా. ఓకే మేఘ్నా, రెడీ? ఆల్ ది బెస్ట్. ఓపెన్. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి. ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి. ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను. ఓకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి. ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి. ఈ సుందరి చెప్పు. సోనాలి బింద్రే మురారి. నాకు చాలా ఇష్టం ఆ సినిమా, ఎన్నిసార్లు చూసాను. బాగుంది. రైట్ మ్యాచ్. సినిమా కూడా అన్ని బాగుంటాయి అందులో. శ్రీకృష్ణ 2006 సినిమా పేరు. వెరీ గుడ్. 2 రైట్ మ్యాచెస్. హ్యాపీ కరుణాకర్. కరెక్టే. రితేష్ దేశ్ముఖ్ జెనీలియా. హ్యాపీ చెప్పి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. బొమ్మరిల్లు భాస్కర్. లాస్ట్ మినిట్ లో ఏదైతే చేసావో ఎంత హ్యాపీగా నేను ఇక్కడ ఫుల్ డాన్స్ చేశాను. సూపర్ అబ్బా. 5 కి 5 రైట్ మ్యాచెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
నేను ఒక పజిల్ అడుగుతా. ఓకే, రెడీయా? కాసుకోండి. అంకెల్లో లేని 10 ఏది? సప్తపది. సప్తపది. అను నేను నీకు ఒక క్వశ్చన్ అడగాల? ఆగు, ఫస్ట్ దీని ఆన్సర్ తెలుసుకోవా? తెలుసుకుంటా. ద్రౌపది. సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమడుగుతావు? అడుగు. మీ కాలేజ్ డేస్ లో ఎంతమంది లైన్ వేసారు ఏంటి? నాకు లైన్ వేసింది ఎంతమందో తెలీదు, అది వాళ్ళకే తెలియాలి. కానీ ధైర్యం చేసింది మాత్రం కేవలం ఒక్కమ్మగాడు. ఇంకా చాలా మంది కొంత ట్రై చేశారు కానీ నాట్ కౌంట్, అసలు మైనస్ అందరూ. సరే రోహిత, అబ్బా అదైతే ఆప్తారా మిస్ అవుది, నేను ఆడద్దు. లేదు, ఆడదాం. ఆల్ ది బెస్ట్. ఓపెన్. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే ఇటు చూడే సొప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే పోతాదే సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఉప్పు బేతబేపయిందే మనులేవన్నడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా మనులేవన్నడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా సొప్పలక్ష్మి 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 మాట్లాడే సొప్పలక్ష్మి ఇటు చూడే సొప్పలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే పోతాదే సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఒప్పరించి ఒప్పో బేతబేపయిందే. చెప్పు. కబాలి రంజిత్. రైట్ ఆన్సర్, రైట్ మ్యాచ్. నెక్స్ట్. తాజ్ మహల్ షాజహాన్ కట్టించారు. మరి ఆగ్రాలో ఉంది ఏంటి? ఉత్తరప్రదేశ్ లో ఆగ్రా ఉంది. ఉత్తరప్రదేశ్ లో షాజహాన్ పెట్టలేదు కదా. సో 3 రైట్ మ్యాచెస్, వెరీ గుడ్. తర్వాత శివాజీ రాజా, కింగ్ కదా శివాజీ. కథానాయకుడు మూవీలో రజనీకాంత్ యాక్ట్ చేశారు. శివాజీ రాజా ఆయన కింగ్ ప్లస్ శివాజీ రాజా అనే యాక్టర్ కూడా ఉన్నాడు. కథానాయకుడిలో రజనీకాంత్. డాన్స్ చేస్తావా? చేస్తా. సూపర్, అసలు అక్కుమై నువ్వు. మరి దీంతో మనం సెకండ్ రౌండ్ కూడా పూర్తి చేసేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. ఆల్ రైట్, మరి థర్డ్ రౌండ్ కి సిద్ధమా అందరూ? లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో ఈ డైలాగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరు. చాలా. సరే, మీకు బ్రహ్మాండ కోసం మీ ఫేవరెట్ స్టార్ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. పరిగెత్తి పరిగెత్తి బ్రతికేదాన్ని జిమ్కా అంటారు, అదే ఆగి ఆగి చంపేదాన్ని పులి అంటారు. అది ఎవరో కాదు, మనమే. సూపర్. మేఘ్నా? అబ్బాయిల ప్రేమ యూజర్ నేమ్ లాంటిది, ప్రపంచం మొత్తం తెలిసినా పర్వాలేదు. అమ్మాయిల ప్రేమ పాస్వర్డ్ లాంటిది, యూజర్ కి మాత్రమే తెలియాలి. నెక్స్ట్ రోహిత. నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మగుడు. బాగుందమ్మా, వెరైటీగా కొత్తగా చెప్పారు. సో రెడీయా మరి? ఆల్ ది బెస్ట్.
ఫస్ట్ మినీ నీకోసం ఇమేజెస్ ఆర్ రెడీ. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్లడ్. ఓకే. పీసెస్. షర్ట్. ఏం షర్ట్? షర్ట్ టీ షర్ట్. నాగ చైతన్య. రైట్ ఆన్సర్. కంగారు. రైట్ ఆన్సర్. శర్వానంద్. రైట్ ఆన్సర్. బాటిల్. టీది. ఏంది? ఫ్లాస్క్. సో 5 రైట్ రికగ్నిషన్స్ అంటే అప్ టు 6 2 గ్రాములు. సో 2 నీకు 2 డ్రాప్ బాక్స్ లోకి. ఓకే బా దా తీసుకో. ఓకే సో మినీ అలా ఆడింది అనమాట. నెక్స్ట్ మేఘ్నా ఆడే ముందు నీకు 6 ప్యాక్ అబ్బాయిలు అంటే ఇష్టమా? ఇష్టం. ఎందుకు? అంటే అన్నం తక్కువ తింటారు కదా, ఖర్చులు మిగిలిపోతాయని. ఖర్చుల కోసమా? చేయాల్సి అవసరం రాదనా? ఖర్చులు చేయాల్సిన అవసరం రాదని 2. మినీ మన బాడీ గార్డ్ లాగా బాగా పనికొచ్చేస్తాడు ఖర్చు లేకుండా. రోహిత యాక్చువల్గా నాకు 6 ప్యాక్ నచ్చదు, కానీ ఒకవేళ అయితే నా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఎత్తుకుంటాడు. ఎనీవే బట్ ఎవరి చాయిసెస్ వాళ్ళవి. ఫిట్ గా ఉన్నారనుకుంటే 6 ప్యాక్లు ఏంటి 10 ప్యాక్లు కూడా చేసుకోండి, నాకేంటి. నెక్స్ట్ రెడీయా మేఘ్నా? రెడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకోసం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాలకృష్ణ. రైట్ ఆన్సర్. మ్యాంగో ట్రీ. రైట్ ఆన్సర్. ఫ్లవర్స్. ఏం ఫ్లవర్స్? బాపు. రైట్ ఆన్సర్. లిప్స్టిక్. రైట్ ఆన్సర్. అబ్బా కలర్స్ బాగున్నాయి. కత్రినా కైఫ్. రైట్ ఆన్సర్. హ్యాండ్ బ్యాగ్స్. నో. పర్స్. రైట్ ఆన్సర్. లావణ్య త్రిపాఠి. రైట్ ఆన్సర్. సూపర్, వెరీ గుడ్. 7 అంటే అప్ టు 8. 3 grams గోల్డ్ నీకు, గ్రామ్ బంగారం వదిలేసావు డ్రాప్ బాక్స్ కి. తీసేసుకుందామా? వచ్చే. ఓకే సరే, మీరు ముగ్గురు మీరు పొద్దున్న లేవగానే అద్దం చూసుకున్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎంత అందంగా పుట్టేసామే. పొద్దున్న లేవగానే పాచిమొక్కతో కూడా అంత అందంగా ఉంటావా? సెల్ఫీస్ కూడా. వావ్, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందేమో. నెక్స్ట్ ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటదేమో అనిపిస్తుంది. అది నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. రోహిత మనలాంటి వాళ్ళు తగ్గాలంటే వాడికి ఎవరికో బీభత్సంగా రాసి పెట్టి ఉండాలి. సూపర్, అసలు మనకి తగ్గలేదు. ఇప్పుడు కూడా తక్కువ స్కోర్ చేసేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ రోహిత. థ్యాంక్ యూ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శకుంతల. రైట్ ఆన్సర్. బుక్స్. రైట్ ఆన్సర్. కీబోర్డ్. రైట్ ఆన్సర్. రథం. రథమా? ప్రియాంక చోప్రా. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. లిజర్డ్. రైట్ ఆన్సర్. ఏం ఫినిషింగ్. సో అప్ టు 6 2 గ్రాములు. 2 గ్రాములు నీకు అండ్ 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. సో ముగ్గురు చక్కగా ఎంతో కొంత మ్యాక్సిమం బాగానే స్కోర్ చేసుకున్నారు. 1 గ్రామ్ అని కాదు, 2 3 2 3 అలా చేసుకున్నారు. వెరీ గుడ్. మరి క్లారిటీతో స్కోర్స్ ఎలా ఉన్నాయో తెలియాలంటే అంతకంటే ముందు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ కోసం టాస్క్ చేయాలి. మరి అలా టాస్క్ ఎవరైతే అందరికంటే బాగా చేస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం కూడా వస్తుంది. కాబట్టి ఈ రోజు అలా గెలుచుకోవాలంటే మీ టాస్క్ ఏమిటంటే, ఓకే గర్ల్స్, ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
బట్ మినీ ఏం వెళ్ళలేకపోయావు. ఇక్కడ వచ్చి నా దగ్గరికి కమ్ విత్ మీ, కమ్ టు మీ. ఇప్పుడు మేఘ్నా అండ్ రోహిత మీ ఇద్దరి కోసం టై గేమ్ 30 సెకండ్లు ఇస్తున్నాను. 30 సెకండ్లలో ఎవరు వేస్తే వాళ్ళకి. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏం జరిగిందో చూసారుగా. టై గేమ్లో కూడా ఇద్దరు వేయలేదు. మరి ఏం చేద్దాం? ఫస్ట్ ఎవరు వేశారు మీరు చూసారుగా, వాళ్ళకి ఇచ్చేస్తే పోలా. దట్ ఈస్ రోహిత. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇవాళ మన ట్రిప్లెక్స్ రిటర్న్స్ ఆఫ్ గోల్డెన్ స్టార్ ఇస్ రోహిత. అండ్ నీకు రావాల్సిన గ్రామ్ బంగారం. అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్, రాజుగారి గది. Okay, once again, welcome to Raju Gari Gadi, Meghna. 8 గ్రాములు ఆల్రెడీ నీ టాలెంట్ తో 8 గ్రాములు గెలిచేసుకున్నావు, which is really good. అండ్ డ్రాప్ బాక్స్ లో 9 గ్రాములు ఉన్నాయి. నీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఒక డోర్ వెనకాల వెళ్ళి పెడతాను. ఏ డోర్ వెనకాల ఉందో చెప్పడానికి 2 ఛాన్సెస్. ఫస్ట్ ఛాన్స్ లోనే మొత్తం చెప్తే 9 గ్రాములు మొత్తం నీకే వస్తాయి. 8 + 9 17 గ్రాముల బంగారంతో ఇంటిని బంగారం చేసుకోవచ్చు. అక్కడ మిస్ అయితే సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్ ఇస్తూ 50% తీసేసుకుంటాను నేను వీకెండ్ లక్ష్మి కోసం. 4.5 గ్రాముల బంగారం. సో నీ దగ్గర 8, 4.5 కలిపితే 12.5 గ్రాముల బంగారంతో ఇంటిని బంగారం చేసుకుంటాం. అక్కడ మిస్ అయిపోతే మొత్తం వీకెండ్ లక్ష్మికే వెళ్ళిపోతుంది. చూద్దామా? ఓకే, సో పెట్టేశానబ్బా మేఘ్నా. ఏడోలో పెట్టానట్టు తక్కువ చెప్పకు. నేను అడిగేసాను, నువ్వు చెప్పేస్తావా? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తొందరపాటు అసలు వలదంటే వలదు. ఇప్పటివరకు బాగా కంగారు పెట్టేశాము, టైం లిమిట్ ఉండింది, బాగా క్వశ్చన్స్తో ఇబ్బంది పెట్టేశాను. కానీ అయినా కూడా అది తట్టుకుని నువ్వు 8 గ్రాములు గెలుచుకున్నావంటే చాలా గ్రేట్, వెరీ గుడ్. ఇప్పుడు నీకు నీ అదృష్టానికి ఎలాంటి రిలేషన్ ఉందో తెలుస్తుంది. 2 ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఐ విష్ ఫస్ట్ ఛాన్స్ అయితే బాగుంటుంది. కరెక్ట్గా గెస్ట్ చేస్తే మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. సో జాగ్రత్తగా ఆలోచించి, నేను అస్సలు ఎలాంటి కంగారు పెట్టాను. టేక్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. So I got a nod from Meghna that she's ready. Mari kanukundama? I think it's 1. So number 1, lucky number. Okay. Sometimes lucky. Sometimes. Every time? Okay, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. డోర్ నెంబర్ 1 అండ్ ఫ్రీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఛాన్సే ఉంటుంది కానీ మార్చుకోవడం ఉండదు. డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ చేసిన తర్వాత అందులో కనుక డ్రాప్ బాక్స్ ఉంటే 9 గ్రాములు ప్లస్ 8 గ్రాములు 17 గ్రాములతో ఇంటిని బంగారం చేసుకుంటావు. అందులో లేకపోతే డోర్ నెంబర్ 2 or 3లో ఉన్నట్టు అర్థం. అది గెస్ట్ చేయడానికి నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తూ 50% అంటే 4.5 గ్రాములు తీసేసుకుంటాను. సో ఫస్ట్ ఛాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూ వేస్. సో ఐ యు షూర్? Yes. డోర్ నెంబర్ 1? Yes. Okay then. Please freeze. Door number 1. Door number 1 freeze చేసాం.
మీ అక్కని అడుగుదాం. వాట్ యూ థింక్? నేను మా చెల్లిని ఫాలో అయిపోదాం. డోర్ నెంబర్ 1 అనుకున్నావా? మా ఫ్యామిలీకి ఆ నంబర్ వచ్చొస్తుంది. ఓ వచ్చొస్తుందా? రోహిత వాట్ యూ థింక్? నేను కూడా 1లో ఉంది అనుకుంటున్నా. ముగ్గురు డోర్ నెంబర్ 1లోనే ఉంది అనుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్. మరి చూసేద్దామా? ఓకే దెన్ ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. ఇదేదో బాగుంది. నేను కూడా పార్టిసిపెంట్ అయితే మేము ముగ్గురం అక్క చెల్లెలం అబ్బా. ఇద్దరు చాలా ఎంటర్టైన్ చేశారు, అందుకే సెలెక్ట్ అయ్యారు, అది వేరే విషయం. కానీ 5 + 17 మీ మమ్మీ మామూలుగా హ్యాపీ ఉండదు ఈరోజు. 22 grams. సూపర్ అబ్బా, కంగ్రాచులేషన్స్. అనసూయ అన్నట్టు బంగారు మాట ఏంటో వినేద్దాం. మనం రోజు ఇంట్లో అన్ని రకాలుగా వాడే వేరుశనగ నూనె ఏదైతే ఉందో, అంటే పల్లీల నూనె, అందులో బోల్డంత వైటమిన్ E అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయంట. అందుకే ఆ నూనె వాడటం వల్ల క్యాన్సర్కి కారణమైన కణాలని డిస్కి చంపేసి పడేస్తుందంట. సో we should all use. సో అదనమాట. SMS విన్నర్ ఎవరో చూద్దామా? కంగ్రాచులేషన్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో హ్యాపీగా కలిసి బోల్డంత బంగారం గెలిచేసుకుందాం. అంటే దాన్ని టేక్ కేర్ ఆల్ ఆఫ్ యు అండ్ బై బై, సీ యూ.